వెల్కమ్ టు అను క్రేజీ కుకింగ్స్. నేను మీ అనుపమ. ఈరోజు మన ఛానల్లో చేయబోయే వంట రొయ్యల పచ్చడి అండి. ఈ రొయ్యల పచ్చడి ఎలా చేయాలో, దీని ప్రాసెస్ ఏంటో అంతా మీకు చేసి చూపిస్తాను. ఇది మనకి 2 months నిల్వ ఉంటుందండి. ముందుగా రొయ్యల్ని ఇలా శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. శుభ్రంగా కడిగిన రొయ్యల్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకొని ముక్కలన్నిటికీ మంచిగా పట్టేలా కలపాలండి. ఇవి కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇందాక మనం పసుపు ఉప్పు వేసి నానబెట్టుకున్నాం కదా, ఇది ఒక 1/2 hour నానాలండి. నానిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి మసాలా కోసం మనం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని మంటని ఫ్లేమ్ తగ్గించుకుందాం కొంచెం. మసాలాల కోసం ఫస్ట్గా యాలకులు 4, లవంగాలు ఒక 5-6 తీసుకోండి. దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క అండ్ 1 స్పూన్ ధనియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర. ఇవన్నీ లైట్ ఫ్లేమ్లోనే వేయించాలండి, ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి. మంచి అరోమా వచ్చేంత వరకు లైట్ ఫ్లేమ్లో వేయించుకుందాం. ఇలా లైట్గా దోరగా వేయించుకుంటూ ఉండాలండి. మసాలాల్ని కదుపుతూ ఉండాలి, లేకపోతే మనకి ఈవెన్గా ఫ్రై అవ్వవు అనమాట. మాడిపోతే ఒకటి మాడిపోయి ఒకటి మాడిపోకుండా ఉంటాయి. ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే ఇలా కదుపుతూ రోస్ట్ చేసుకుని మంచి అరోమా వచ్చేటప్పుడు దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఇవి చూడండి మంచిగా వేగాయి. ఇవి చూడండి మనకి దోరగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని మసాలాలను బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం. చల్లారిన మసాలాన్ని మిక్సీ జార్లోకి చేంజ్ చేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఇలా మసాలా అంతగా ఫైన్ పౌడర్లా అయిపోయింది కదా. ఈ పౌడర్ని మనం ఒక బౌల్లోకి తీసుకుని సైడ్ పెట్టుకుందాం. ఇలా మసాలా అంతా బౌల్లో తీసుకుని ఒక సైడ్ పెట్టుకుందాం. మసాలాలు రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు రొయ్యలు ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి మనం ఒక 150 ml ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు లైట్గా ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. లైట్గా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, ప్రాన్స్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. నేను తీసుకున్న 1/2 kg రొయ్యలే కదా, ఒక టైంకి సరిపోతాయండి. ఇలా మనం ఎక్కువ రొయ్యలు కనుక తీసుకుంటే ఒక 2-3 టైమ్స్లో కొంచెం కొంచెంగా వేయించుకొని పక్కన పెట్టుకోవచ్చు. మంటని లైట్ ఫ్లేమ్లో ఉంచి రొయ్యల్ని ఇలా కదుపుతూ వేయించుకోవాలండి, లేదంటే రొయ్యలు అడుగు పట్టేస్తాయి. ఇలా అడుగు పట్టకుండా కదుపుతూ లైట్ ఫ్లేమ్లోనే వేయించాలండి. రొయ్యల్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి. మనకి ఇలా రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి రొయ్యలంతా మంచిగా బాయిల్ అవుతాయండి. మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కదా పచ్చడి, సో వాటర్ కంటెంట్ అనేది ఏం లేకుండా మొత్తం బాయిల్ అయిపోయి వాటర్ అంతా పోయేందుకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మంచిగా క్రిస్పీగా రొయ్యలన్నీ ఎగిపోయాయండి. ఇప్పుడు దీన్ని ఒక సైడ్కి ప్లేట్లోకి తీసేసుకుందాము. ఒక ప్లేట్లోకి సైడ్కి తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. రొయ్యలన్నీ పక్కన పెట్టుకున్నాక ఇదే ఆయిల్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి కూడా
బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అరోమా బాగుండి పికిల్కి మంచి టేస్ట్ వస్తుందండి. ఇది కూడా అప్పటికప్పుడు చేసుకుని వేసుకోండి. మనం 1/2 kg రొయ్యలకి 2 స్పూన్స్ సరిపోతుంది క్వాంటిటీ. అల్లం వెల్లుల్లి కూడా ఇలా దోరగా వేగాలండి. పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకుందామండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి, నాకైతే అది సరిపోతుంది. ఒకవేళ మీకు సరిపోలేదు అనుకుంటే ఒకసారి పచ్చడి అంతా కంప్లీట్ అయిన తర్వాత టేస్ట్ చూసి మీకు యాడ్ చేసుకోండి. నాకైతే 2 స్పూన్స్ సరిపోతుంది. ఇది వేడి మీద ఉన్నప్పుడే సాల్ట్ మంచిగా కరుగుతుందండి. 2 స్పూన్లు ఉప్పుకి ఇప్పుడు 4 స్పూన్లు కారం తీసుకోవాలండి. మీకు వెయిట్ రూపంలో చూస్తే 50 గ్రామ్స్ పడుతుంది. 4 టేబుల్ స్పూన్స్ కారం. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, మసాలా కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకుందాం. అన్నీ కూడా మంచిగా కలిసేలా కలుపుకొని యాడ్ చేసుకున్నాక ఇలా మంచిగా కలుపుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. మంచిగా ఇలా మొత్తం అంతా కలిపి ఇప్పుడు స్టవ్ని ఆపేసుకుందాం. పచ్చి వెల్లుల్లిపాయలండి, నాకంటే వెల్లుల్లిపాయలు చాలా ఇష్టం, మా ఇంట్లో అందరూ కూడా బాగా తింటారు. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ ఇలా వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని ఊరిన తర్వాత తింటే మంచి టేస్ట్ ఉంటుంది. మనకి బేసిక్గా ఏంటంటే ఇది 1 డే ఊరిన తర్వాత పచ్చడి మంచి టేస్ట్ వస్తుందండి. ఒక 1 డే ఊరాలి, 24 hours. ఇది మొత్తం బాగా చల్లారిన తర్వాత ఒక పెద్ద 3 నిమ్మకాయలు తీసుకుని జ్యూస్ తీసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఫుల్ చల్లారిపోవాలండి, ఫుల్ కోల్డ్, మొత్తం చల్లగా అయిపోవాలి. చూసారు కదండి ఎంత బాగుందో స్ట్రక్చర్. పికిల్ స్ట్రక్చర్ చూసారా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఇది చల్లగా అయిపోయిందండి. ఇలా చల్లారిన తర్వాత మనం దీంట్లో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాం. చిన్న సైజు నిమ్మకాయలు అయితే 3 తీసుకోండి, పెద్దవి అయితే 2 సరిపోతాయి. 1/2 kg రొయ్యలు కదా, నేనైతే 3 నిమ్మకాయలు తీసుకున్నానండి. నాకు స్ట్రక్చర్ మంచిగా ఉంది. ఇప్పుడు ఇది 24 hours అయిన తర్వాత మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 2 months నిల్వ ఉంటుంది. ఇప్పుడు మన రొయ్యల పికిల్ రెడీ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.